స్వామి శరణమయ్యప్ప. అయితే ఈరోజు మన బైంసపట్నంలో ఉన్నటువంటి అయ్యప్ప టెంపుల్లో అంగరంగ వైభవంగా కొన్ని వందల వేల మంది భక్తుల మధ్య అయ్యప్పకు అక్కడ అలంకరణ చేసి అదేవిధంగా పంచ అమృతాలతో అక్కడ అభిషేకం చేయడం జరిగింది. హారతి కార్యక్రమాన్ని ఇస్తూ అయ్యప్ప యొక్క నామస్మరణలతో ఈరోజు బైంసపట్నంలో ఉన్నటువంటి అయ్యప్ప టెంపుల్లో అక్కడ ఒక పండగ వాతావరణంలో ఈ భక్తుల నడుమ అక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏదైతే మనకు శబరిలో మకర జ్యోతిని చూస్తామో అదేవిధంగా బైంసపట్నంలో ఉన్నటువంటి అయ్యప్ప టెంపుల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ మకర జ్యోతిని తిలకించడానికి కొన్ని వందల మంది ఆడపడుచులు అయ్యప్ప భక్తులందరూ ఈ విధంగా అక్కడ చూడడం జరిగింది. అంతేకాకుండా శబరి నుంచి ప్రత్యక్ష ప్రసారంలో అక్కడ శబరిమలలో వెలిసినటువంటి ఈ మకర జ్యోతిని కూడా అక్కడ ఈ ఎల్ఈడిలో వాళ్ళు అక్కడ తిలకించడం జరిగింది. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగానే మన బైంసపట్నం చుట్టుపక్కల గ్రామాల నుంచి కొన్ని వందల మంది ఆడపడుచులు అదేవిధంగా అయ్యప్ప భక్తులు అయ్యప్ప స్వాములు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ ఏదైతే ఇక్కడ జ్యోతిని వెలిగిస్తున్నారో ఈ జ్యోతిని అక్కడ తిలకించడానికి చూడడానికి రావడం జరిగింది. ఇక దాని తర్వాత మొదటి నియోజకవర్గం ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గారు ఏదైతే అయ్యప్ప 18 మెట్లు ఉంటాయో ఆ మెట్ల మీద ఏర్పాటు చేసినటువంటి ఈ దీపాలను వెలిగిస్తూ ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా భగభగమండే నిప్పు కణికల మధ్య అక్కడ అయ్యప్ప స్వాములు ఈ విధంగా నిప్పు నుండి నడుస్తూ అయ్యప్ప యొక్క నామస్మరణం చేస్తూ తమ యొక్క భక్తిని చాటుకోవడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే బైంసా చుట్టుపక్కల గ్రామం నుంచి వచ్చినటువంటి భక్తులు కూడా చాలామంది ఈ నిప్పు కణికల మధ్య అయ్యప్ప యొక్క నామస్మరణం చేస్తూ నడవడం జరిగింది. ఇక్కడ జరిగినటువంటి ఈ కార్యక్రమం మొత్తము దాదాపు 3 గంటల కార్యక్రమాన్ని ఒక 10 నిమిషాల్లో మేము ఇక్కడ ఎడిటింగ్ చేసి ఈ న్యూస్ ఛానల్ ద్వారా మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి పూజారి గారు మన మంత్రి సైనద్ గారు దాదాపు 15-20 సంవత్సరాల నుంచి అయ్యప్ప యొక్క సన్నిధిలో ఉండి ఈ కార్యక్రమాన్ని అక్కడ అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. మొత్తం కార్యక్రమము ఈ వీడియోలో మీరు చూసుకోవచ్చు. ఇక్కడ స్టార్టింగ్ నుండి లాస్ట్ ఎండింగ్ వరకు జరిగినటువంటి కార్యక్రమం మొత్తము ఇందులో మేము ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా పూజారి మంత్రి సైనద్ గారు మాట్లాడుతూ ఏదైతే మన బైంసపట్నంలో గుడులు తగ్గుతున్నాయి అదేవిధంగా గుళ్ళకు వచ్చే భక్తులు కూడా తగ్గుతున్నారు కాబట్టి హిందూ సంస్కృతిని హిందూ సాంప్రదాయాలను చాటి చెప్పే విధంగా ప్రతి ఒక్కరూ మన నుదుటిపై బొట్టు పెట్టుకొని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రతి ఒక్కళ్ళు ఈ గుళ్ళకు వెళ్ళి అక్కడ పూజలు అర్చనలు చేయాలని అక్కడ తెలపడం జరిగింది. స్వామి नामने नमः शिंकराय मयं पंचदाद चामय्या अभिषेक मंजंची पंडू चामय्या अभिषेक महादेव्येय विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् मंचिगंधं चामय्या
శాస్త్ర సన్నిధి జ్యోతి చూద్దాం స్వామి మన దగ్గర కూడా. అందరూ అటువైపు చూడండి స్వామి. స్వామి ఆ జ్యోతి స్వరూపుడు మన గుట్టపై వచ్చిందని అనుకోని మీలో ఉన్న కోరికలు కష్ట సుఖాలన్నీ మనకు కలగాలని సన్నిధి నమస్తే రుద్రమన్యబహుదో తైజమే నమః. నమస్రో రుద్రముడయా యాదే రుద్ర శరణం శరణం అమరమేతి శరణం శరణం అయ్యప్ప. ప్రదక్షిణం పదే పదే హలో శరణమయ్యప్ప. కేరళలో అయ్యప్ప స్వామి దగ్గర ఎట్లా మకర సంక్రాంతి జ్యోతి తీసుకుంటాం, అట్లనే మన మైసా పట్టణంలో గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ గురుస్వామి సాయినాథ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి జ్యోతి చూసుకుంటాం. నేను స్వామి వారికి ఒకటే కోరుకుంటున్నాను, స్వామి మా ముదోల్ తాలూకా ప్రజలు సోదర సోదరిమణులు, అదేవిధంగా మైసపట్నం సోదర సోదరిమణులు అందరూ సుఖ సంతోషాంతి ఉండాలా. 90% రైతు కుటుంబాలు ఉన్నాయి.
90% రైతు కుటుంబాలకు ఏ రోజు మనం ఇలా మకర సంక్రాంతి అంటే కొత్త పంట వచ్చిన రోజు మన ఇంటికాడ పంట బాగా పండాలి, సంతోషంగా ఉండాలి, ఎటువంటి దురదృష్టం లేకుండా మనం సంతోషంగా హిందువుల పుట్టిన రాయిని అందరు సుఖ సంతోషంతో ఉండాలని ఆ భగవంతుని అయ్యప్ప స్వామిని కోరుకుంటున్నాను. అదేవిధంగా నేను గెలిచి సంవత్సరం అయిపోయింది. మీకు అందరికీ తెలుసు, మీ ఆశీర్వాదం అనుకోండి, స్వామి ఆశీర్వాదం అనుకోండి, నాకు ఈ ముదోల్ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ అంటే హిందుత్వ పార్టీ మీద నాకు మీరు అందరు గెలిపించారు. నేను ఎప్పుడు కూడా ఈ గడ్డకు మరవలేను. అదేవిధంగా ఇప్పుడే సాయినాథ్ స్వామి చెప్పారు, ఇక్కడ సిమెంట్ రోడ్ కంపల్సరీ కావాలని. నేను వచ్చే జనవరి వరకు, వచ్చే మకర సంక్రాంతి వరకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా సీసీ రోడ్ దాని పక్కకు డ్రైనేజ్ కూడా చేసి ఈ స్వామివారి ఆశీర్వాదం తీసుకుంటుంది మీకు అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను. స్వామి మర్యాద పురుషోత్తమ స్వామి అయ్యప్ప. ఒక్కసారి ఆ రాముని తలుచుకొని ఇంకోసారి చేతులు పైకెత్తి స్వామి అయ్యప్ప. ప్రతి ఒక్కరు ఒక్కటే నామం అసలు స్వామి అయ్యప్ప. అయ్యప్ప భక్తులు భజనలు చేస్తే కూడా ఎదుటైన మనపై రాళ్ళేస్తున్న స్వామి అయ్యప్ప. ఆ రామనామమే గొప్పదని మనం భారతదేశానికి చాటి చెప్తామని ఒక్కసారి చేతుల పైకి అయ్యప్ప స్వామి ప్రతి ఒక్కరు
అక్కడ నీవు ఇక్కడ మేము ఉన్నామయ్యా అందరి నోట అయ్యప్ప అని ఉన్నామయ్యా